హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా. నేనైతే ఇలానే చేస్తాను. చాలా త్వరగా కూడా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఫస్ట్ కుక్కర్లో మటన్ని బాగా క్లీన్ చేసుకున్నాక పసుపు, కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని ఒక 7 to 8 విజిల్స్ రానివ్వాలి. మటన్ లేతదైతే ఒక 5 విజిల్స్, అదే ముదరదైతే ఒక 8, 7 విజిల్స్ వస్తేనే చాలు. అని తర్వాత పోపు పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టి దాంట్లో హోల్ గరం మసాలా, దాల్చిని, లవంగు, ఇంకా మిరియాలు కొంచెం వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకునేది అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకోవాలి. అలాగే కొంచెము పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా లేదంటే మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా, నేను మటన్ మసాలా వేసాను 1/2 స్పూను వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని కాస్త గ్రేవీ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అయితే చాలు. ఇలా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న మటన్ వేసుకొని బాగా మటన్ కలిసేలా కలుపుకొని ఈ నీరంతా ఇంకిపోయే వరకు మటన్ని గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ మటన్లో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్నాక చూడండి, ఇప్పుడు దగ్గరగా వచ్చేసింది మటను. ఇప్పుడు దీనికి మటన్ మరి కొంచెం ఉడికేందుకు కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మంచి గ్రేవీతో బాగా ఉడుకుతుంది. మటను చాలా బాగుంటుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మంచి జ్యూసీగా మటను మంచి టేస్ట్గా వస్తుంది. చూడండి, చూపిస్తున్న ఒక 15 మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా దగ్గరగా అయిపోయింది. మన మటన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ కోసం. అలాగే కొత్తిమీర వేసుకొని కాస్త అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా, చూసారా, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. కుక్కర్లో పెడితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మటన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే అస్సలు నచ్చదు. మా ఆయన కోసమే చేశాను. మటన్ తెచ్చారు చేయమంటుంటే అప్పుడప్పుడు తెస్తుంటారు. ఇప్పుడు ఈ కర్రీలో లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ మటన్ కర్రీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.